యదా చాయం న బిభేతి, యదా చాయం న బిభేతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా నేచ్చతి న ద్వేష్టి, యదా నేచ్చతి న ద్వేష్టి, బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు తాను భయపడడో, ఎప్పుడు అతనికి ఇతరులు భయపడరో, ఎప్పుడు ఏమి కోరడో, ఎవరిని ద్వేషింపడో, అప్పుడు అతడు బ్రహ్మభావం పొందుతాడు. యదాన భావం కురుతే, యదాన భావం కురుతే సర్వభూతేషు పాపకం, సర్వభూతేషు పాపకం, కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మ సంపద్యతే తదా. చేష్టలతో కానీ, మనసుతో కానీ, వాక్కుతో కానీ ఏ ప్రాణికి పాపకృత్యం చేయనప్పుడు అతడు పరబ్రహ్మమవుతాడు. వినీతమాన మోహశ్చ, వినీతమాన మోహశ్చ బహుసంగ వివర్జితః, బహుసంగ వివర్జితః, తదాత్మజ్యోతిష సాధోగో, తదాత్మజ్యోతిష సాధోగో నిర్వాణముపపద్యతే, నిర్వాణముపపద్యతే. అభిమానాన్ని, మోహాన్ని అదుపులో ఉంచుకొని సంఘాలన్నీ విడిచిపెట్టి ఆత్మీయ జ్యోతిగా గల సాధువుకు మోక్షం లభిస్తుంది. మోహంలో అదుపు ఉంచుకోకపోతే అంతే. అర్జున, ఇంద్రియాలను వశంలో ఉంచుకొని నేను చెప్పే మాట విను. కొందరు ధర్మం కోరుకుంటారు, కొందరు శీలం కోరుకుంటారు, మరికొందరు ధనం కోరుకుంటారు. ధర్మం కోసం ధనం కోరటం కంటే కోరిక విడిచిపెట్టడం మంచిది. ధనం యొక్క దోషమే చాలా పెద్దది. దాన్ని ఆశ్రయించుకున్న ధర్మము అంతటిదే అవుతుంది కూడా. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, నువ్వు చూడు. ధనం ఆకాంక్షించే వాడికి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం. ధనం వెంట పరిగెత్తే వాళ్ళలో మంచిదనం దుర్లభం. ఒకవేళ సద్బుద్ధి చేత ధనం లభించినా అది విరుద్ధ ఫలాన్నే ఇస్తుంది. స్థిరమైన ప్రవర్తన లేకుండా దుఃఖం కలుగుతుందనే భయం లేనివాడు ఆశతో అల్ప విషయానికే ద్రోహబుద్ధి గలవాడవుతాడు. దుర్లభమైనటువంటి ధనం పొందిన లోపి దాన్ని సేవకులకు ఇచ్చి కూడా దొంగల భయం వల్ల నిత్యము పరితపిస్తూనే ఉన్నట్లు దుఃఖాన్నే పొందుతున్నాడు. ఆ ధనం పుచ్చుకున్న సేవకులు కూడా దోషులవుతారు. అధనం కస్య కిం వాచ్యః విముక్త సర్వశ సుఖీ, విముక్త సర్వశ సుఖీ. దేవస్వముపగృహ్యైవ, దేవస్వముపగృహ్యైవ ధనేన న సుఖీ భవేత్, ధనేన న సుఖీ భవేత్. ధనం లేనివాడు ఎవని వల్లనూ మాట పడవలసిన అవసరం లేదు. అంతే కదా, వాడి దగ్గర ఏం లేదు, వాడినే ఏమంటారు, ఆ ఎవరి వల్ల కూడా ఏం యోచనే ఉండదు. అట్లా పోతుంటాడు, వాడికి ఏం పట్టింది. ధనం విడిచిన వాడు అన్ని విధాలా సుఖపడతాడు. ఆహా, అది బాగుంది కదా. దేవుని సొమ్ము కూడబెట్టి ఆ ధనంతో ఏ మానవుడు సుఖపడలేడు. ఈ విషయంలో యజ్ఞ సముదాయంలో వేద విద్వాంసులు చెప్పుకునే ఒక గాథను పురాణవేత్తలు ఇలా పాడుతూ ఉంటారు. యజ్ఞం కోసమే బ్రహ్మ సంపదలను సృష్టించాడు. యజ్ఞం కోసమే పురుషుని రక్షకుని సృష్టించాడు. అందుచేత ధనమంతా యజ్ఞంలోనే
ఉపయోగించాలి. అర్జున, స్వార్థంలోనూ యజ్ఞంలోనూ వినియోగించే ధనాన్ని బ్రహ్మదేవుడు మానవులకు యజ్ఞం కోసమే ఇస్తాడని తెలుసుకో. అందుచేత ఆ ధనం ఏ ఒక్కరిది కాదని మానవులు తెలుసుకోవాలి. అందుచేత ధనాన్ని శ్రద్ధతో దానం చేస్తూ ఉండాలి. ధనంతో యజ్ఞాలు చేస్తూ ఉండాలి. లభించిన ధనాన్ని త్యాగము, దానము చేయడమే మేలు. దాన్ని అనుభవించడం, కూడబెట్టడం మంచిది కాదు. త్యాగం అనే మహత్కార్యం తన ముందు ఉండగా కూడబెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పాత్రత ఎరిగి అర్హులకు మాత్రమే దానం చేయాలి. అనర్హతే యద్దదాతి అనర్హతే యద్దదాతి న దదాతి యదర్హతే. అర్హానర్హ పరిజ్ఞానాత్ అర్హానర్హ పరిజ్ఞానాత్ దానధర్మోపి దుష్కరః దానధర్మోపి దుష్కరః. అర్హత లేని వాడికి ఇవ్వడము, అర్హునికి ఇవ్వకపోవడము రెండూ పాపమే. అర్హత అనర్హతలు తెలియకపోవడం వల్ల దానమనే ధర్మం ఆచరించడం కష్టమవుతుంది. లభించిన ధనాలకు అంటే అపాత్రులకు ఇవ్వడం ఒకటి, పాత్రులకు ఇవ్వకపోవడం మరొకటి అనేటువంటి రెండు విధాల కీడు కలుగుతుందని మనం తెలుసుకోవాలి అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. ధర్మరాజు ఇలా చెబుతున్నాడు. బాలుడైన అభిమన్యుడు, ఉపపాండవులు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపద మహారాజు, ధర్మజ్ఞుడైన కర్ణుడు, దృష్టకేతువు, వీరే కాక ఇంకా వివిధ దేశాల రాజులను కూడా యుద్ధంలో చంపుకొని బాధపడుతున్నాను. నేను రాజ్యకాముడిని, పరమ భయంకరుడిని. వంశనాశనం చేసుకున్న నన్ను ఈ శోకం పీడిస్తూ ఉంది. యశాంకే క్రీడమానేన యశాంకే క్రీడమానేన మయా వై పరివర్తితం మయా వై పరివర్తితం సమయా రాజ్య లుబ్ధేన సమయా రాజ్య లుబ్ధేన గాంగేయో యుధిపాతితగా గాంగేయో యుధిపాతితగా. అయ్యో, చిన్నతనంలో ఎవరి బడిలో ఆడుకుంటూ అటు ఇటు హాయిగా దొర్లానో ఆ భీష్మును నేను రాజ్యలోపంతో యుద్ధంలో పడగొట్టాను. ఒక పక్క పితామహుడు పిడుగుల వంటి అర్జునుడి బాణాలకు చలించి పోతున్నాడు పాపం. మరో ప్రక్క శిఖండి చూస్తూ నిలుచున్నాడు. పితామహుడు ముసలి సింహంలా ఉన్నాడు. నరసింహుడు అతడు ఒళ్ళంతా బాణాలతో నిండిపోయింది. ఆ స్థితిలో పితామహని చూసి నా మనస్సు విలవిలలాడిపోయింది. శత్రు రథాలను పిండి పిండి చేసి తూర్పు ముఖమైనటువంటి రథం మీద నుండి పితామహుడు పర్వతంలా సుడులు తిరుగుతూ పడిపోతుంటే చూసి నా మనస్సు చలించిపోయింది. ధనుర్బాణాలు ధరించి కురు వంశోత్తముడైన భీష్ముడు పరశురామునితో కురుక్షేత్రంలో చాలా రోజులు పోరాడాడు. నదీసుతుడైన భీష్ముడు కన్యల కోసం ఏకమైన రాజులనందరినీ ఒక్క రథంలో ఎదిరించాడు. ఎవరూ ఎదిరించలేని ఉగ్రాయుధుడు అనేటువంటి చక్రవర్తిని తన అస్త్రాలతో కాల్చివేశాడు. అటువంటి పితామహుని నేను చంపుకున్నాను. శంతనుడు చనిపోయాక సత్యవతిని తనకిమ్మని ఉగ్రాయుధుడు దూతను పంపాడు. అప్పుడు భీష్ముడు మైలు అయిన తరువాత వాడిని తన అస్త్రాలతో దగ్ధం చేశాడు. తనకు మృత్యువైన శిఖండిని బాణాలతో పడగొట్టకుండా రక్షించిన పితామహుడు అర్జునుని చేత పడగొట్టబడ్డాడు. మహర్షి నెత్తుడితో తడిసి నేలపై పడిన తాతను చూసేటప్పుడే అతి తీవ్రమైన జ్వరం నన్ను ఆవేశించింది. చిన్నతనంలో మమ్మలను పెంచి కాపాడిన మహాత్ముడు అతడు. నేను రాజ్యలోభిని, పాపిని, మూఢుడిని, గురుహంతకుడిని.
కొద్ది కాలం చేసే రాజ్యం కోసం ఆయనను చంపుకున్నాను. ఒక గురువైన ద్రోణుడు గొప్ప విలుకాడు, రాజులందరి చేత పూజింపబడినవాడు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి పాపినైన నేను గురుపుత్రుని గురించి అబద్ధం చెప్పాను. ఆ గురువు గారు నన్ను, రాజా నువ్వు నిజం చెప్పు, నా కొడుకు జీవించి ఉన్నాడా అని అడిగాడు. పాపం ఆ బ్రాహ్మణుడు నన్ను సత్యవంతుడని నమ్మి అడిగాడు. కుంజరం చాంతరం కృత్వా మిథ్యోపచరితం మయా, మిథ్యోపచరితం మయా. ఏనుగును అడ్డం పెట్టుకొని నేను అబద్ధం చెప్పాను. నేను రాజ్యలోపంతో గురువును చంపిన పాపిని. సత్యమనే కవచం తీసివేసి యుద్ధంలో అశ్వత్థామ చనిపోయానని చెప్పాను. నిజానికి చనిపోయింది అశ్వత్థామ అనే ఏనుగు. ఇంత తగని పని చేసి నేను ఏ లోకాలకు వెడతానో. యుద్ధాలలో పారిపోని నా అన్న కర్ణుని చంపేశాను. నాకంటే పాపి మరొకడు ఇవ్వడు. కొండలలో పుట్టిన సింహం వంటి బాలుడైన అభిమన్యుణ్ణి ద్రోణరక్షణలోని సేనలోకి లోభంతో ప్రవేశం నేనే పెట్టాను. అప్పటి నుండి భ్రూణహత్య చేసిన పాపిలాగా అర్జునుణ్ణి కానీ పొండరీకాక్షుడైన కృష్ణుణ్ణి కానీ చూడలేకపోతున్నాను. 5 పుత్రులను పడగొట్టుకొని దుఃఖంతో ఆర్తురాలైనటువంటి ద్రౌపదిని 5 పర్వతాలు తరిగిన భూమాతలాగా చూసి విలపిస్తున్నాను. ఇలా ద్రోహం చేసిన పాపిని నేను, పృథివికి నాశకారకుణ్ణి. నేను ఇలాగే కూర్చుండి ఈ శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. గురుహంతకుడైన నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. ఇలా వంశనాశకుడైన నేను ఏ ఇతర జాతుల్లోనూ కూడా పుట్టకూడదు. ఏమైనా సరే అన్నం తినను, నీళ్లు త్రాగను. ఓ తపోధనులారా, ఇక్కడే ఉండి ప్రియమైన ప్రాణాలను శుష్కింపజేసుకుంటాను. మీరు వెళ్ళద్దు అంటున్నారు కదా, ఇక్కడే ఉంటాను. మీరందరూ యథేచ్ఛంగా వెళ్ళండి. మిమ్మల్ని ప్రసన్నం చేసుకొని అనుజ్ఞ కోరుతున్నాను. అందరూ నన్ను అనుమతించండి, ఈ శరీరం విడిచిపెడతాను అన్నాడు ధర్మరాజు. ఎంత చెప్పినా ఇదే మొండి. ఇలా అంటూ బంధు శోకంతో విలవిలలాడిపోతున్నటువంటి ధర్మరాజును వ్యాసుడు పట్టుకొని, అలా కాదు మహారాజా, ఇంతగా నీవు దుఃఖించకూడదు. పునరుక్తి అయినా చెబుతున్నాను మళ్ళీ, ఇదంతా విధి ఆట. పుట్టిన జీవుల కలయికలు ఎడబాటుతో ముగుస్తాయి. ఇది తప్పదు. నీటి బుడగల్లాగా పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. సర్వే క్షయాంత నిచయాగ, సర్వే క్షయాంత నిచయాగ, పతనాంత సముచ్ఛ్రయాగ, పతనాంత సముచ్ఛ్రయాగ, సంయోగ విప్రయోగాంతాగ, సంయోగ విప్రయోగాంతాగ, మరణాంతం హి జీవితం, మరణాంతం హి జీవితం. సంపదలన్నీ వినాశంతో ముగుస్తాయి, అభివృద్ధులన్నీ పతనాలతో ముగుస్తాయి, సంయోగాలు వియోగాలతో ముగుస్తాయి, జీవితము మరణంతో ముగుస్తుంది, సోమరి యొక్క సుఖము దుఃఖంతో ముగుస్తుంది, సమర్థుని దుఃఖము సుఖం కలిగిస్తుంది, ఐశ్వర్యము లక్ష్మి లజ్జ ధైర్యం కీర్తి అనేవి సమర్థులలో ఉంటాయి, కానీ సోమరిలో కాదు. స్నేహితులు సుఖం ఇవ్వలేరు, శత్రువులు దుఃఖం కలిగించలేరు, ప్రజలు ధనం ఇవ్వలేరు, ధనం సుఖాలను ఇవ్వలేరు. బ్రహ్మ నిన్ను ఎందుకు సృష్టించాడో ఆ పనులు చెయ్యి, వాని వల్లనే నీకు సిద్ధి కలుగుతుంది. కర్మలు విడిచిపెట్టడానికి నీకు స్వాతంత్రం లేదు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. బంధు శోకంతో ప్రాణాలు వదిలిపెట్టాలి అనుకుంటున్న ధర్మరాజు యొక్క శోకాన్ని వ్యాసుడు ఇలా తీసివేశాడు. ఓ ధర్మరాజా, ఈ విషయంలో పురాతనమైన అశ్మగీతం అనేటువంటి ఇతిహాసం ఒకటి చెబుతూ ఉంటారు, దాన్ని విను. విదేహరాజైనటువంటి జనకునకు ఒకసారి దుఃఖశోకాలు కలిగాయి.
అతడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి అశ్మకుడిని ఒక సంశయం గురించి ప్రశ్నించాడు. బంధువులు ధనము లభించినప్పుడు కానీ పోయినప్పుడు కానీ శుభాకాంక్షి అయినటువంటి మానవుడు ఎటువంటి స్థితిని పొందాలి, ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు. అశ్ముడు ఇలా అన్నాడు, మానవుని ఈ శరీరం ఏర్పడిన వెంటనే ఆ దుఃఖాలు సుఖాలు అనుసరించి వస్తున్నాయి. సుఖ దుఃఖాలలో ఒకటి రాగానే అది అతడి తెలివిని వెంటనే లాగేస్తుంది. ఇలా అంటే వాయువు మేఘాన్ని లాగినట్లు నేను చక్కని పుట్టాను, సిద్ధిని అయ్యాను, నేను సామాన్య మానవుణ్ణి కాను అనుకుంటాడు. ఈ 3 కారణాలతో అతని చిత్తం పట్టు తప్పుతుంది. బాగా ఆసక్తి గల మనస్సుతో తండ్రి సంపాదించిన ధనం ఖర్చు పెట్టి పరుల సొమ్ములు గ్రహించడం మంచిదిగా భావిస్తాడు. హద్దులు మీరి అలా ధనం గ్రహించేవాడిని బోయవాళ్లు బాణాలతో మృగాలను కొట్టినట్లు రాజులు తగిన పద్ధతిలో అదుపులో ఉంచుతారు. రాజా, అటువంటి దొంగలు 20-30 ఏళ్ల వయసులోనే చనిపోతారు, 100 ఏళ్ల వరకు బ్రతకరు. తేషాం పరమ దుఃఖానాం బుద్ధ్యా భైషజ్య మాచరేత్. సర్వప్రాణభృతాం వృత్తం ప్రేక్షమాణ స్తతః. ఎంతో దుఃఖం పొందే అటువంటి ప్రాణులు జీవితం చూసి ఇతర జనులు బుద్ధితో ఆ రోగానికి అక్కడికక్కడే మందు వేసుకోవాలి, అనగా అటువంటి పని చేయని నిర్ణయం చేసుకోవాలి. మానసానాం పునర్యోనిః దుఃఖానాం చిత్త విభ్రమగ అనిష్టోపనిపాతో వా తృతీయం నోపపద్యతే. మానసిక దుఃఖాలన్నిటికీ మూల కారణం చిత్త విభ్రమం. ఆ చిత్త విభ్రమం లేదా అనిష్టం వచ్చి పడటం, ఇది తప్ప 3వ కారణం ఉండదు. ఇలా ఎన్నో రకాల దుఃఖాలు మానవుని వెంటపడుతూ ఉంటాయి. అలాగే విషయాసక్తి వలన పుట్టే దుఃఖాలు కూడా ఉన్నాయి. జరా మృత్యుహి భూతానాం ఖాదితారౌ వృకావివ బలినాం దుర్బలానాంచ హ్రస్వానాం మహతామపి. ముసలితనం, మృత్యువు అనేవి ప్రాణులన్నిటినీ తోడేళ్లలాగా మరింగేస్తాయి. వాటికి బలవంతుడు బలహీనుడు అనేది లేదు, పొట్టివాడు పొడుగువాడు అనే తేడా కూడా లేదు. సముద్రమే సరిహద్దుగా కల భూమినంతటినీ గెలిచినవాడు కూడా ముసలితనాన్ని మరణాన్ని తప్పించుకోలేడు. సుఖం వా యది దుఃఖం భూతానాం పర్యుపస్థితం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.